హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అని లోకో పైలట్ డిఫరెన్స్ ఈ వీడియోని ఆర్ఆర్బి ఏఎల్పి CBT-01 రిజల్ట్ వచ్చినాక ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళ కోసం ముందు మాట్లాడి తర్వాత ఆర్ఆర్బి ఏఎల్పి CBT-01 క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూద్దాం. అయితే ఒకవేళ మీరు కనుక ఆర్ఆర్బి ఏఎల్పి CBT-01 క్వాలిఫై అయితే ఈ వీడియో స్కిప్ చేసేయండి. నేను వీడియోని అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం వీటిని స్పిచ్ చేసి పెడుతున్నా. సో ఒకవేళ మీరు కనుక క్వాలిఫై అయితే మీకు ఇది కాదు. మీరు క్విట్ అయిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి 01 2024 ఈ ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు CBT-01 ఉంటుంది, CBT-2 ఉంటుంది, CBAT మన సైకో టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మ్యాక్సిమం అందరికీ కరెక్ట్గానే ఉంటుంది. మెడికల్లో ఎవరికైతే ఇంకా కూడాను విజన్ ఐస్ సైట్ అనేది కరెక్ట్గా లేదో, లేదంటే ఎవరికైతే ఒకసారి కలర్ బ్లైండ్నెస్ ఉందో మీరు ఈ విషయం పట్ల కాస్త కేర్ తీసుకోండి. ఇంత స్పాన్ ఆఫ్ ప్రాసెస్లో మీరు వేరే ఎగ్జామ్ చదువుకునే ఆ యొక్క వాల్యుబుల్ టైంని లాస్ అవుతారు. కాబట్టి మెడికల్లీ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఫిట్, దెన్ స్టోరీ బ్యాక్ టు హియర్. ఓకేనా? ఆ ఒక్క విషయం చూసుకోండి. ఒకవేళ ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే కనుక ఇంకా మిగతా మ్యాటర్ అనేది మీకు కాదు. ఇక్కడ CBT-1లో క్లియర్ చేస్తే నో ప్రాబ్లం, మనం CBT-2కి వెళ్తాం. క్లియర్ కాలేదు అనుకుంటే ఇఫ్ నో మీకు రీజన్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజన్ ఏంటనేది, ఎందుకు రీజన్ తెలిసి ఉండాలంటే ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినప్పటికీ కూడా దానికి అపియర్ అయ్యే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఒక లిమిటెడ్ సెక్టార్ నుంచి రావటం వలన మీరు ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అదర్ దాన్ ఆర్ఆర్బి ఏఎల్పి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే గ్రూప్ డి కావచ్చు, లేదనుకుంటే కానిస్టేబుల్ ఎస్ఐస్ కావచ్చు, లేదనుకుంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే SSC బ్యాంక్స్ ఎగ్జామ్స్ కావచ్చు. ఇక్కడ ఒక్క కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నటువంటి ఎగ్జామ్లో మనం ఈ కట్ ఆఫ్ని, అది నార్మల్ క్వాలిఫైడ్ కట్ ఆఫ్ అంటే ఇక్కడ జనరల్గా ఓబీసీ తీసుకున్నట్లయితే నార్మలైజ్ 43 అనుకుంటే 35 అంటే అవుట్ ఆఫ్ 75 35 కంటే తక్కువ స్కోరు వచ్చినట్టు ఉన్నది పరిస్థితి. అంటే దాదాపుగా 50% కూడా స్కోర్ చేసుకోలేని పరిస్థితి అనమాట. ఈ 50% కూడా 50% కూడా మనం స్కోర్ చేసుకోలేకపోతున్నామంటే వాట్ ఆర్ ద రీజన్స్? ఎంత క్వశ్చన్ పేపర్ టఫ్ ఉన్నప్పటికీ, ఎంత ఎగ్జామ్ యొక్క తన యొక్క ఎగ్జామ్ రూపాన్ని మార్చుకొని డెవలప్ అయిపోతున్నప్పటికీ కూడా క్వశ్చన్ అనేది మనము 50% స్కోర్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ నేచర్లో ఉన్నటువంటి స్కోర్ అనేది 50% అనేది ఎందుకు అచీవ్ చేయలేకపోయినాము? దానికి రీజన్స్ ఏంటనేది మన హార్ట్ఫుల్గా సెట్ చేసుకోవాలి. అక్కడ ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అంటే ఈ ఒక్క ఎగ్జామ్కి సంబంధించి, మిగతా ఎగ్జామ్స్ మీరు బాగా చదువుతున్నప్పటికీ, మీరు ఒక గుడ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినప్పటికీ కూడా ఈ ఎగ్జామ్ విషయంలో మీ ప్రిపరేషన్లో ఏదైనా తేడా కొట్టిందా, లేదంటే ఈ ఎగ్జామ్కి అపీర్ అయ్యే రోజు ఏమైనా ప్రాబ్లం అయ్యిందా, ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు, ఎందుకు మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయినారనే ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఆ అనాలిసిస్ చేసుకునే ప్రాసెస్లో మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. మీ ఏజ్ అనేది ఇప్పుడు నాకు ఇవి చెప్పడానికి సరిపోతుంది, కానీ వీటిపైన వర్క్ చేయాలంటే నేను ఇలా పుస్తకాలు పట్టుకొని కూర్చొని అనుకుంటే కనుక నేను నా చేస్తున్నటువంటి జాబ్ని ఆపేసి కూర్చోగలను, కానీ జాబ్ చేస్తూ కూర్చోటానికి నా మైండ్ నాకు సహకరించట్లేదు. సో మీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమైనా మీకు ప్రాబ్లం అయిందా, ఎందుకు అసలు తప్పు ఎక్కడ జరిగింది అనే దాన్ని ఒకసారి కూర్చొని క్లియర్ కట్గా హార్ట్ఫుల్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ అయిపోయింది, అరే మిస్ అయింది కదా, సరే నెక్స్ట్ చూసుకుందాం అని దాన్ని అలా కాకుండా ఇంత తక్కువ కట్ ఆఫ్లు ఉన్నటువంటి, ఇంత సెలెక్టివ్ పీపుల్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామే నేను క్లియర్ చేయలేకపోతే ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్, SSC SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, అదర్ ఎగ్జామ్స్ కానీ, నేను రైల్వే జరుగుతున్నటువంటి మిగతా ఎగ్జామ్స్ కానీ నేను ఎలా క్లియర్ చేయగలను, నా దగ్గర తప్పు ఎక్కడ జరిగింది అనేది మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోకపోతే కనుక అది ఒక డ్యామేజ్ అయినట్టు ఉంటుంది. అది చాలా ప్రమాదంగా కూడా ట్రీట్ చేయాలి ఆ కండిషన్. దయచేసి హార్ట్ఫుల్గా ఈ రీజన్స్ ఏటైతే ఉన్నాయో వాటిపైన మీరు వర్క్ చేసుకోవాలి. మీ ఫర్దర్ ఎగ్జామ్స్లో టైం ఉంటే కనుక మీ ఫర్దర్ ఎగ్జామ్స్లో ఆ మిస్టేక్ అనేది రిపీట్ కాకుండా ఖచ్చితంగా మీరు దానిపైన వర్క్ చేయాలి. ఇంకా లాస్ట్లో మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది మన వాళ్ళు ఏఎల్పి ప్యాషనేట్ జాబు, నేను ఖచ్చితంగా లోకో పైలట్ కావాలి అంటే, ఎస్ అప్పట్లో నిన్న ఒక లోకో పైలట్ చెప్తారు, లోకో పైలట్ వెళ్తే స్టేషన్ మాస్టర్ కూడా నిలిచినవారంట, రండి సార్ రండి రండి అంట ఉండేది. బట్ కాలక్రమేణా కొన్ని పరిస్థితుల వల్ల ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి మరీ అంత హై ప్యాషనేట్గా కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దెర్ ఇస్ ఎ బెటర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇది మీరు క్వాలిఫై కాలేదంటే మీతో ఇంకా వేరే ఏదో పని చేయించుకోవడానికి ఈ దేశం వెయిట్ చేస్తుంది అనుకోండి. సో అలాంటి ఏదైనా రీజన్ ఉన్నదా, అలాంటిది ఏదైనా కారణం ఉన్నదా
ఆ వేలో కూడా ఆలోచించండి. మీ తప్పుని మీరే తెలుసుకొని మనం కొత్తగా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కట్ ఆఫ్స్ని బట్టి ఈ సెలెక్టివ్ పీపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఒక ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి అది మళ్ళీ మిస్టేక్ కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంతే, షార్ట్గానే చెప్తే మనం సిలబస్ క్లియర్ చేసుకున్నామా లేదా, మన యొక్క టైంని ఎగ్జామ్ అప్లై చేసిన రోజు నుంచి ఎగ్జామ్ రాసే రోజు వరకు కూడా టైంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నామా లేదా, లేకపోతే మనం మైండ్ అనేది ఒక్క సెట్ ఆఫ్ నాలెడ్జ్ తరువాత దానికి మించి అదికి మేల ఆలోచించట్లేదా, అంటే మనకు తెలియట్లేదా కాంపిటేటివ్లో యాప్టిట్యూడ్ ఇలాంటివి ఏమైనా మనం మెమరైజ్ చేసుకోలేకపోతున్నామా, యామ్ ఐ ఫిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ నాట్, ఇలాంటివన్నీ అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన మీరు కాస్త దృష్టి పెట్టండి. మీకు ఇది చెప్పినాక క్లియర్ అయిన వాళ్ళకి ఏమేమి విషయాల మీద మనం వర్క్ చేయాలి, ఉన్న 15 రోజులు కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీద నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం. మీకు టీచింగ్ చేయడానికైతే ఐఎమ్ నాట్ క్యాపబుల్. నేను ఇప్పుడు చదివి ఈ టాపిక్స్ని ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే నేను వెళ్ళలేను. బట్ మీకు ఒక మోటివేషన్ పుషప్, ఒక చిన్న జర్క్ ఇస్తే వెళ్ళిపోతుంది కదా, అలాంటిది ఇవ్వడానికి మాత్రమే నేను ప్రయత్నం చేయగలను. My duty timings and my schedules are not supposed me to do the all activities, but మీకోసం ఈ చిన్న ప్రయత్నం అయితే చేయగలను. మీకు నేను లైక్ చేయండి, కామెంట్ చేయండి ఇట్లాంటివి ఏం చెప్పను, కానీ మీకు యాక్చువల్ రీజన్స్ ఏంటి, దాంతో మీరు ఎలా ప్రోగ్రెసివ్గా పనిచేసుకోగలరు అనే దాని మీద మీరు కాస్త ఆలోచించండి. థ్యాంక్ యూ.